గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఈరోజు చంద్రబాబు గారు అయితే ఎలాగో బహిరంగంగానే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారి టీడీపీ అయినా జనసేన అయినా, కానీ కంటికి కనిపించని పొత్తు, అక్రమ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీతో గత 5 సంవత్సరాలుగా కొనసాగుతుంది అన్నదానికి ఒకటి కాదు అనేక రుజువులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ ప్రభుత్వం కూడా, వైసీపీ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆఖరికి మణిపూర్ ఘటన, క్రైస్తవుల ఊచకోత జరిగిన ఆ ఘటనలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీ ప్రభుత్వమే నిలబడాలి అని తెలుగుదేశం పార్టీతో సహా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కూడా బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చింది. ఒక్క బిల్లు కాదు, అనేక సందర్భాలలో గత 5 సంవత్సరాలుగా ఏ బీజేపీ పార్టీ అయితే ముస్లింల రిజర్వేషన్ 4% తీసేస్తామని చెప్తుందో, మత కల్లోలాలు సృష్టిస్తుందో, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గత 5 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి చెందిన అదానీకైతేనేమి, అంబానీకైతేనేమి, వీళ్ళిద్దరికే కాదు, బీజేపీ బిహెస్ట్ మీద, వాళ్ళ కోరిక మీద ఎవరు ఎప్పుడు ఏది కోరితే అది చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి మన గంగవరం పోర్ట్ల లాంటివి కూడా పెద్దవి కూడా ఇవ్వడమే కాకుండా ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రమాదంలో పడింది. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఈరోజు 5 సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ గారే చెప్పడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు, వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది అని. అయ్యా అమిత్ షా గారు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య 5 సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు? కేవలం మీ దత్తపుత్రుడు కాబట్టే మీరు తీసుకోలేదు అని మేము ఆరోపిస్తున్నాం. మీరు కేంద్రంలో ఒక వాచ్ డాగ్లా, ఒక కాపలా కుక్కగా ఉండాల్సిన మీరు, దేశానికి మీరు వాచ్ డాగ్, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక రాష్ట్రంలో అవినీతి జరిగింది అని మీకు తెలిస్తే ఒక ఈడీ అయినా, ఒక కాగ్ అయినా ఎందుకు మీరు ఆదేశించలేదు? ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిందల్లా చేసే మనిషి కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొత్తు కాబట్టే ఈ 5 సంవత్సరాలు ఆయన మీద ఏ చర్య తీసుకోలేదు. ఈరోజు మాట్లాడుతున్నారు అవినీతిలో కూరుకుపోయింది అని. ఈరోజేదో వైరం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటే అది కేవలం మైనారిటీల ఓట్ బ్యాంకు వైసీపీకి చెక్కు చెదరకుండా ఉండాలి, వైసీపీకి